ఈరోజండి లక్ష్మీదేవి మిమ్మల్ని ఎంచుకుంది. కేవలం 2 నిమిషాల పాటు ఈ సబర్ మంత్రాన్ని వినండి. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు మీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు. అవును, మీరు చూస్తున్న ఈ క్షణమే ఒక సంకేతం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలా ఒక అవకాశం అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు యాదృచ్ఛికంగా రావటం కాదు. ఆమె ఎవరిని ఎంచుకుంటుందో వారికి మాత్రమే ఈ దివ్య పిలుపు వినిపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ ఎంపికలో మీరు ఉన్నారని అర్థం. కాబట్టండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ప్రయత్నించిన ఫలితం రాకపోయినా ఈ ఒక్క అవకాశం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని అవకాశాలు అనేవి జీవితంలో ఒక్కసారే వస్తాయి. మీరు గమనించారా, కొందరికి అనుకోకుండా డబ్బు వస్తుంది. చిన్న పనులు కూడా వారికి పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తుంది. వారిని అప్రకోటీశ్వరుల్ని చేస్తుంది. ఎక్కడో ఉన్నవారు ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు కళ్ళ ముందే మిరాకిల్స్ జరిగినట్టుగా అనిపిస్తుంది వారిని చూస్తే. అదే సమయంలో ఇంకొందరిని చూస్తే అసలు ఎంత కష్టపడుతున్నా ముందుకు వెళ్ళలేరు. వారికి తెలివితేటలు ఉంటాయి, కావాల్సినంత పనిచేయగల శక్తి ఉంటుంది. అయినా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆగిపోతూ ఉంటారు. ఎంత పెద్ద పెద్ద పనులు చేసినా కూడా దానికి రావాల్సిన డబ్బులు రాకపోగా వీరే ఎదురు పెట్టాల్సి వస్తుంది. దానికి తోడు అప్పుల పాలవుతూ ఉంటారు. ఉన్న స్టేజ్ నుంచి ఇంకా కిందికి దిగిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? కేవలం కష్టపడుడు మాత్రమే కాదు, అదృష్టం ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఎవరిపై ఎప్పుడు పడుతుందో వారి జీవిత బండి ఒక్కసారి వెలుగులోకి వస్తుందని కూడా పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి తెలియదు ఎప్పుడు ఎలా వస్తుందో. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మీ మనసుని ప్రశాంతంగా ఉంచి ఎలాంటి సందేహం లేకుండా ఈ మంత్రాన్ని వింటే చాలు, ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీదికి కూడా వస్తుంది. ఈ 15 నిమిషాల్లో మీలో ఒక కొత్త శక్తి అయితే ప్రవహిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఎందుకు 15 నిమిషాలు అంటే కనుకండి, మనం చేసే పనిలో ప్రశాంతత ఉండాలి, నమ్మకం ఉండాలి. అంతే, మనం పడుతున్న కష్టాలన్నిటికి కూడా మనం ఫుల్ స్టాప్ అనేది పెట్టేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు. డబ్బు ఇబ్బందులు అనేవి మనిషిని మానసికంగా శారీరకంగా చాలా కుంగతీస్తాయి, రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితి తాత్కాలికం మాత్రమే. మీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న మిమ్మల్ని మానసికంగా బలోపేతం చేయటానికి, మీలో కొత్త నమ్మకాన్ని నింపి మీకు ఒక అద్భుతమైన దారి చూపించడానికి ఈ మంత్రం అనేది చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుందని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు అండి మీ జోబులు ఖాళీగా ఉండొచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగా ఉండొచ్చు, అవసరాలకి డబ్బు అందక మీరు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, అప్పుల భారం మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తుండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళ చూపులు మాటలు మిమ్మల్ని గాయపరుస్తూ ఉండొచ్చు. కానీ ఒక విషయం ఎప్పటికీ మర్చిపోకండి, డబ్బు లేకపోవటం అనేది ఒక పరిస్థితి మాత్రమే. అది మీ వ్యక్తిత్వం కాదు, అది మీ తలరాత అంతకన్నా కాదు. ప్రపంచంలో ఈరోజు కోటీశ్వరులుగా ఉన్న ఎందరో మహానుభావులు ఒకప్పుడు రూపాయి లేక పూట గడవక రోడ్ల మీద తిరిగిన వారే. థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహం లింకన్ మన దేశంలో ఇక చాలామంది ఉన్నారు. ఇలా ఎందరో తీవ్రమైన పేదరికాన్ని చూసి పైకి వచ్చిన వారే. వాళ్ళందరికీ సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు పైకి రావటం? మీ బ్యాంకు ఖాతాలోనండి మీ దగ్గర ఇంకా పెద్ద ఆస్తి ఉంది. ఏంటంటే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోవచ్చు, కానీ మీ దగ్గర అంతకంటే విలువైన ఆస్తులు ఉన్నాయి. అవి మీ శ్రమ, మీ తెలివితేటలు, మీ సమయం మరియు మీ ఆత్మవిశ్వాసం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే ఏది సాధించలేం. ఈ కష్టకాలంలో మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకుండా ఉండటానికి ఈ మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు చక్కటి మార్గాన్ని అయితే చూపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. సమస్యల్ని చూసి ఎప్పుడు కూడా పారిపోవద్దు, పరిష్కారం వెతకచ్చు.
ఈ మంత్రం మీకు ఆ విధంగానే సహాయం చేస్తుంది. చాలామంది అంటారు, ఉత్తప్పుడు ఎన్నో సమస్యలు వస్తే పరిష్కారాలు చూసాం, డబ్బు విషయంలోకి వచ్చేసరికి అసలు బుర్ర పని చేయట్లేదండి, ఏం చేయాలన్నా మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, వచ్చే ఆలోచనలు కూడా రావట్లేదు అని అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ మంత్రం అనేది మీకు చాలా చక్కగా అన్నమాట ఉపయోగపడుతుందని కూడా పండితులు అంటున్నారు. చాలామంది అండి సమస్యల్ని చూసి భయపడుతూ ఉంటారు, కూర్చొని ఏడ్చేస్తూ ఉంటారు. ఇక కూర్చొని ఏడవటం వల్లనో, మాకే ఎందుకు ఈ కష్టాలని దేవుణ్ణి తిట్టడం వల్లనో ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు. ఇప్పుడున్న ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? అదనంగా ఒక రూపాయి సంపాదించడానికి మేము చేయగలిగిన పనులేమిటి? మాకున్న నైపుణ్యాలేమిటి అని ఆలోచించాలి. చిన్న పనైనా, పెద్ద పనైనా సిగ్గుపడకుండా మొదలుపెట్టాలి. కష్టపడి పనిచేసే వాళ్ళకి సమాజం ఈరోజు కాకపోయినా రేపైనా గౌరవం ఇస్తుంది. ఇంకొకటండి, పాయింట్ మెయిన్ అనమాట, ఖర్చుల్ని తగ్గించుకొని ప్రణాళికలు వేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చుల్ని పూర్తిగా దూరంగా ఉండాలి. రూపాయి రూపాయి విలువ తెలుసుకోవాలి. ఈరోజు మీరు పడుతున్న ఈ ఇబ్బంది రేపు నిన్ను ఒక గొప్ప ఫైనాన్షియల్ మేనేజర్గా మార్చుతుంది. డబ్బుని ఎలా గౌరవించాలో ఈ కష్టాలే మీకు నేర్పుతాయి. అంతేకాదు, ఎలా నేర్పుతాయండి అంటే, ఈ కష్టాలతో పాటు మీరు ఈ మంత్రాన్ని చదివితే మీకు అన్ని రకాలుగా మీ మనసు ప్రశాంతంగా పాజిటివ్గా మారిపోయి మీరే ఇక ఒక గొప్ప స్థాయికి వెళ్తాయన్నమాట మీ ఆలోచనలు అనేది. అంతేకాదండి, ఈ సమయం కూడా గడిచిపోతుంది. అంటే రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత వెలుతురు వస్తుంది. ఇప్పుడు మీరు పడుతున్న కష్టం అనేది మీ జీవితంలో ఒక చీకటి అధ్యాయం మాత్రమే. ఇది శాశ్వతం కాదు. మీకు శ్రమించే గుణం, ఓపిక, గమ్యం వైపు అడుగులు వేసే ధైర్యం ఉంటే, దాంతోపాటు ఈ మంత్రాన్ని కూడా మీరు జపిస్తూ ఉంటే మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పేదవారిగా పుట్టుడు మీ తప్పు కాకపోవచ్చు, కానీ పేదవారిగా మరణించడం ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. మీ తలరాతను మార్చే శక్తి కేవలం అండి మీ చేతుల్లోనే ఉంది. దాన్ని బయటికి తీసే శక్తి ఈ మంత్రంలో ఉంది. కాబట్టి అడుగు ముందుకు వేయండి, క్షమించండి, ఈ మంత్రాన్ని జపం చేయండి. మీ విజయం కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. మానసిక ధైర్యంతో పాటండి, మీకున్న అప్పులు లేదా ఖర్చులన్నిటిని కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. వాటిని తీర్చడానికి చిన్న ప్రణాళికలు వెతకటం మొదలు పెట్టండి. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిర్దిష్టమైన సమస్య, అంటే మీకు ఉద్యోగం లేకపోయినా, అప్పుల సమస్య అయినా, దేనికి అంటే దానికి తగ్గట్టు అనమాట. ఇక ఇవన్నీ కూడా మీరు రాసుకొని ఇక ఈ మంత్రజప చేస్తూ ఉంటే మీకు అసలు అవకాశాలు అనేవి, మీకున్న సమస్యల నుంచి పరిష్కారాలు అనేవి మీకు అద్భుతంగా దొరుకుతాయి అన్నమాట. విత్తనం వేసిన వెంటనే చెట్టు రావట్లేదు, కానీ ఓపిక ఎదురు చూస్తే అది పెద్ద వృక్షం అవుతుంది. అదే ఈ సబార్ శక్తి మంత్రం అన్నమాట. ఓపికగా వినండి, ఇది సాధారణ మంత్రం అయితే కాదు. ఈరోజు లక్ష్మీదేవి మీ పేరుని పిలిచింది. అవును, మీరు విన్నది యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఎంత కష్టాలు ఉన్నా, డబ్బు రాలేకపోయినా, అదృష్టం మీకు దూరంగా ఉన్నట్టే అనిపించిన ఈ 2 నిమిషాలు ఈ మంత్రాన్ని వినండి. ఎందుకంటే సబర్ అంటే కేవలం ఓపిక మాత్రమే కాదు, ఇది మీ అదృష్టపు తలుపు తట్టించే శక్తి. ఈ 2 నిమిషాలు మీ భవిష్యత్తుని మార్చగలవు. మీ దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవిని మీ ఇంటి వద్దకు తీసుకురాగలవు. కానీ ఒక షరతు ఉందండి. మీ మనసులో ఒక చిన్న సందేహం కూడా ఉండద్దు. నమ్మకంతో వినాలి. ఎందుకంటే ఈ సబర్ మంత్రం వినేవారు వాళ్ళ అదృష్టంకి వాళ్ళే తిరగరాస్తారు. చరిత్రలోనే ఒక గోల్డెన్ అక్షరాలనే రాసుకుంటారు వాళ్ళ జీవితం గురించి అని కూడా చెప్పాలి. ఇది పుస్తకాల్లో అందరికీ దొరికే మంత్రం అయితే కాదు. చాలా మందికి తెలియని ఒక రహస్యంగా తరతరాలుగా వస్తున్న ఒక శక్తివంతమైన శబ్ద రూపం ఈ మంత్రం. ఈ మంత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఈ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరం ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తి అనేది నేరుగా మీ మనసుపై, మీ ఆలోచనలపై, మీ అదృష్టంపై పనిచేయటం మొదలు పెడుతుంది. పరిష్కారాన్ని మేల్కొల్పే ఒక కీ లాంటిది ఈ మంత్రం. మీరు దీన్ని వినటం అంటే మీలో ఉన్న అదృష్ట ద్వారాన్ని తట్టడం లాంటిది అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది అడుగుతుంటారు, మంత్రం వింటే డబ్బులు వచ్చేస్తాయా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, చీకటి గదిలో లైట్ స్విచ్ వేయగానే వెలుతురు ఎలా వస్తుందో, మీ జీవితంలో ఉన్న దరిద్రం అనే చీకటిని తీసేయటానికి ఈ మంత్రం ధ్వని ఒక స్విచ్ లాంటిది. మీలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నంతకాలం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాలేదు. ఆ మంత్రం మీ మనసులోని ఆ నెగిటివిటీని తీసేసి ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా మిమ్మల్ని మారుస్తుంది. మీ కష్టానికి అదృష్టం తోడయ్యే క్షణం ఇదే. పూర్తి నమ్మకంతో మీరు మంత్రాన్ని వినండి.
లక్ష్మీదేవండి డబ్బు ఇవ్వదండి. ఆ డబ్బు మీ వైపుకు వచ్చే మార్గాల్ని తెరుస్తుంది. ఆ మార్గంలో నడవటానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ మంత్రంతోనండి మీ జీవితంలో ధన ప్రవాహం అయితే ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా కనిపించే అద్భుతాలైతే మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీరు ప్రతి అడుగులో, మీ ప్రతి పనిలో, ప్రతి అవకాశంలో మీరు ఈ మార్పులనైతే గమనిస్తారు. కాబట్టి మీరు ఒక్క క్షణం ఆగండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. లక్ష్మీదేవిని మీ హృదయంలో స్పష్టంగా ఊహించుకోండి. లక్ష్మీదేవిని, ఆమె కటాక్షం మీ ఇంటి మీద పడుతున్నట్టు భావించండి. ఎందుకంటే మీరు ఎలా ధ్యానిస్తారో అదే శక్తి మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి ఆకర్షితమవుతుంది. ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ఎలాంటి సందేహం లేకుండా ఈ దివ్య మంత్రాన్ని వినటానికి సిద్ధమవ్వండి. మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం, మీ అదృష్టానికి ఒక కొత్త ద్వారం అన్నమాట. ఆలస్యం లేకుండా మనం ఈ పవిత్ర మంత్రాన్ని ప్రారంభిద్దాం. మీరు ఇప్పుడు వినబోయే ఈ దివ్య మంత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆహ్వానించే ఒక శక్తివంతమైన శబ్ద రూపం. ప్రతి పదం, ప్రతి అక్షరం మీ జీవితంలో దరిద్రాన్ని తొలగించి ధన సంపదనను ఆకర్షించే శక్తిని కలిగి ఉంది. కాబట్టి కళ్ళు మూసుకోండి. లక్ష్మీదేవిని మనసులో ధ్యానించండి. పూర్తి నమ్మకంతో ఈ మంత్రాన్ని వినండి. మంత్రం వచ్చేసండి. ఓం నమో విష్ణుప్రియ నిత్య పూజ్య లక్ష్మీకాంతం దరిద్ర నాశిని శ్రీ జగజ్జనని ధనం దేహించమే రమతం. మళ్ళీ ఒకసారండి. ఓం నమో విష్ణుప్రియ నిత్య పూజ్యం లక్ష్మీకాంతం దరిద్ర నాశిని శ్రీ జగజ్జనని ధనం దేహించ రమతం. ఓం నమో విష్ణుప్రియ నిత్య పూజ్యం లక్ష్మీకాంతం దరిద్ర నాశిని శ్రీ జగజ్జనని ధనం దేహించ రమతం. ఈ మంత్రంలో మనం లక్ష్మీదేవిని ఇలా ప్రార్థిస్తున్నాం. విష్ణుమూర్తి ప్రియమైన తల్లి, ఎల్లప్పుడూ పూజింపబడే దేవి, దరిద్రాన్ని తొలగించే శక్తి ఉన్న అమ్మవారు, ఈ జగజ్జనని మాకు ధనాన్ని ప్రసాదించు, సంపదను ప్రసాదించు, మా జీవితంలో శుభం సౌభాగ్యాన్ని నింపు అని. ఈ మంత్రాన్ని మీరు ఇక 21 సార్లు లేదా 27 సార్లు వినండి. ఇది కేవలం వినటం మాత్రమే కాదు, మీరు జపించాలి. లేదా మీరు వినేటప్పుడైనా సరే లక్ష్మీ కటాక్షం అనేది మీ మీద పడుతున్నట్లుగా భావించండి. అప్పుడు మాత్రమే ఈ మంత్రం యొక్క అసలు శక్తిని మీరు అనుభవిస్తారు అని కూడా పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది. ఈ విధంగా చేసి విన్నారు కదా. ఈ శబ్ద తరంగాలు మీ శరీరంలో కొత్త శక్తిని నింపాయని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి ఎప్పుడు సోమరిపోతుల దగ్గరికి రాదు. కష్టపడే మనసున్న మీలాంటి వాళ్ళనే ఆమె ఎంచుకుంటుంది. ఈ రోజు నుండి మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ అద్భుతమైన మార్పులనైతే చూస్తారు. రేపటి గురించి భయం వదిలేయండి. నిన్నటి బాధల్ని మర్చిపోండి. ఈ క్షణం నుంచి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం మీదే.